ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం 5వ పొత్తు 1వ భాగం. నీచత్వాన్ని అంగీకరిస్తూ అనుసంధానం. ఈ 5వ పొత్తు 1వ భాగం ఫలితం. ఈ 10 తమిళ పాసురాలను అవి దివ్యనామాలుగా భావించి స్తుతించేవారు శీఘ్రంగా పరమపదం చేరగలరు. 1వ పాసురం తెలుగు అర్థం. మాట శుద్ధం కానందువల్లే మాధవా నిన్ను స్తుతించలేకపోయాను. నా నాలుక నిన్ను తప్ప వేరెవరిని ఎరుగదు. అశుద్ధమైన నా జిహ్య గురించి నేను పశ్చాత్తాపపడుతున్నాను. నా వాక్కు నా వశములో ఉండనంటోంది. మూర్ఖంగా చెబుతున్నాడు అని నువ్వు కోపగిస్తే నేను సహించలేను స్వామి. ఏమైనా నా మాటలను నేనే అడ్డగించలేని స్థితి నాది. నేను చేసే స్తోత్రం హీనమైనదైనా నువ్వు అంగీకరించాలి. మంచి మాటలను కాకి నోటి నుండి వచ్చినా కూడా వివేకులు తీసుకుంటారు కదా. 2వ పాసురం. దోషభూయిష్టమైన నా నాలుకతో నీచ కవిత్వం చెప్పాను. ఓ శంఖచక్రధారి, దోషపూరితులైన నీ ఈ దాసుల మాటలను సహించడం నీ వంటి పెద్దలకు తగినదే కదా. నీ అనుగ్రహం తప్ప వేరెవరి ఆదరణ నాకు లేదు. వేరెవర్ని నాకు సాయం అందించడమని కోరలేను. నా హృదయములో నిన్ను తప్ప అన్యులకు స్థానం లేదు. జింకపైన ఉన్న ఆ చుక్కల లెక్కలో ఒక్క చుక్క ఎక్కువైతేనేం తక్కువైతేనేం ఏం నష్టం కాదు కదా. 3వ పాసురం. నారాయణ అని చెప్పడం తప్ప మంచి చెడుల గురించి కొంచెమైనా నాకు తెలియదు. స్వతహాగా పాపినే అయినా నిన్ను వచించాలనే ఉద్దేశం నాకేమాత్రం ఎన్నటికీ లేదు ప్రభు. సదా నిన్నే స్మరించాలంటే ఎట్టి ఉపాయమో నేను ఎరుగను. కానీ నాకున్న ధైర్యమంతా నీ సన్నిధిలో సుఖించగల శ్రీవైష్ణవుణ్ణి అనే సామర్థ్యమే. ఇంతింతగా పెరిగి సప్తలోకాలను కొలిచావు కదా. ఓ పరమపావనుడా, సర్వోత్తమ, నిన్నే ఆశ్రయించాను నేను. నీ కింకరుడుగా నన్ను స్వీకరించడానికి సంశయించవద్దు. అన్నవస్త్రాదులను నిన్ను కోరలేదు. దాస్యం అనే గొప్ప విషయం అంటూ ఉంటే ఏదో విధంగా అవన్నీ నన్ను వచ్చి చేరతాయులే. క్రూరమైన కంసుడిని చంపి నీ తండ్రి వసుదేవుడికి చేసిన బలమైన సంకెళ్ళు త్రెంచిన ఉన్నతుడువు కదా నీవు. 5వ పాసురం. తోటలు, గృహాలు, పశువులు, కొట్టాలు, సరస్సులు, విహారస్థలాలు, తోటభావి వంటివన్నీ ఏమాత్రం కొరతలేక నీ పాదాల వద్దే సమర్పించాను. లౌకికపరమైన జనులతో సాంగత్యం నాకు రుచించదు. కానీ చాలామంది దీనినే ఇష్టపడతారు. మహావరాహమయ్యి నీ కోరలతో భూమిని పైకెత్తిన దేవా, దంతాన్ని విరగ్గొట్టి కువలయ పీడ మన ఏనుగును సంహరించిన వాసుదేవ, నన్ను కాపాడుమా. 6వ పాసురం. కృష్ణ చతుర్ముఖుడిని సృష్టించావు. అన్నింటికీ మూలకారణవు నీవే. నీలవర్ణుడా, నీ దాసుడును నేను ఎప్పుడు భుజించానో అయినా నాకు ఆకలన్నది లేదు. ఎడతెగకుండా నమో నారాయణ అని తలవకుండా రుక్కుయాజుస్సామ వేదాలను పారాయణం చేస్తున్నా పుష్పాలను నీ పాద సరోజాల వద్ద సమర్పించకపోతే అది నాకు భోజనం చెయ్యని రోజే అవుతుంది సుమా. అలా నీ పాదాలను పుష్పాలతో ఆరాధించని దినాలే నాకు ఉపవాస దినాలు. 7వ పాసురం. పాలకడిలిలో అనంతుడిని పరుపుగా పరిచి దానిపై యోగనిద్ర సాగించే విధానాన్ని చూడగలనా అనే ఆతురతతో నా మనసు కృషించి ఆనందాతిశయంతో మాట్లాడడానికి వీలుకాక కలత చెంది గగుర్బటు చెంది కళ్లల్లో కన్నీరు కారుతుండగా
నిద్రే పట్టలేదు నాకు. అడియేన్ నిన్ను చేరే మార్గం చెప్పవా. 8వ పాసురం. గోవర్ధనగిరిని గొడుగులాగా పైకెత్తి పట్టుకొని కుంభవృష్టి నుండి పశువులను గోపుకులను రక్షించిన ఓ నందకిశోర, మధుసూదన, కృష్ణ, గజేంద్ర వరద, సర్వకారుణుడా, కీర్తిమంతుడా, కువలయ పీడమనే ఏనుగును చంపిన యదుకుల భూషణుడా, నిన్ను గురించి ఆలోచించు వారి దుఃఖాలను బాపుతావు. నిన్నే ఆశ్రయించాను. నిన్ను ప్రతినిత్యం స్తుతించే భాగ్యం నాకు అనుగ్రహించు ప్రభు. 9వ పాసురం. రక్షకుడువు నివ్వే అని నిన్నే నమ్ముతున్నా ప్రభు. నోరారా స్తుతింపదగిన వారికి నాథుడవు నీవే. నృసింహ రూపుడా, ఇంద్రుడి కోసం సమస్త లోకాలను కొలిచిన వామన, కాలస్వరూపుడవయ్యి చక్రధారివయ్యి గజేంద్ర వరుదుడవైన సర్వకారుణుడా, జలదిని చిలికిన వాడా, నా ప్రభు, నన్ను నీ మృత్యుడిగా చేసుకొన్న ఓ మధుర స్వరూపుడా, నా దుఃఖాన్ని పోగొట్టవా. 10వ పాసురం. మన్మధునికి తండ్రి, శత్రువులకు సింహంలాగా చూడ్డానికి ఇంపై నల్లని జుట్టు కలవాడు వామనుడు, మరకత వర్ణుడు, మాధవుడు అయిన ఆ పరంధాముని గూర్చి శ్రీ విల్లుపుత్తూరు నాయకుడైన విష్ణుచిత్తుల వారు సాయించిన అద్భుతమైన ఈ 10 తమిళ పాసురాలను అవి దివ్యనామాలుగా భావించి స్తుతించేవారు శీఘ్రంగా పరమపదం చేరగలరు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 5వ పొత్తు 2వ భాగం. తనలోనున్న ఎంబెరుమాన్ ఇతర తిరుపతులలో వలె కోరి వచ్చి ఉన్నందున ఆళ్వారు తన శరీరపు వ్యాధులన్నిటినీ తీసివేయమని కోరడం. 1వ పాసురం. నేతి కొండపైకి ఎక్కే చీమలులాగా మా శరీరమంతా ఆక్రమించి హింసించే వ్యాధుల్లారా, మీరు అతి శీఘ్రంగా వేరే చోటికి వెళ్ళిపోండి. వేద వేద్యుడైన పరమపురుషుడు శేషశయనుడయ్యి నా దేహములో శయనించి ఉన్నాడు. కాబట్టి నేను వెనకటి కాలం వలె కాకుండా ఇప్పుడు నా హృదయ సామ్రాజ్యం ఆ పరంధాముడి చేత రక్షించబడుతోంది. 2వ పాసురం. చిత్రగుప్తుడి వ్రాతల్లో యముడు చేవ్రాలు పెట్టి ఉంచి ముద్ర వేసిన వాటిని పారవేసి యమదూతలు పరిగెత్తిపోయి దాక్కుంటున్నారు. ముత్యాలు విసిరే అలలతో కూడిన కడలిలో శయనించేవాడు అమరులకు అధిపతి, భక్తులకు అమృతం వంటివాడు అయిన శ్రీహరికి నేను దాసుడను. నేను పూర్వంలాగా లేను. నా హృదయం భగవదనుగ్రహం చేత కాపుదల ఉండి సురక్షితమైంది. 3వ పాసురం. వరాహమూర్తి అయ్యి తన పదునైన కోరల చేత భూమిని పైకెత్తిన శ్రీహరి నాకు మరోసారి గర్భవాసం అంటే మరుజన్మను తొలగించాడు. పంచేంద్రియాలనే బలమైన ఎద్దులను అణిచివేసి నరాలు ఎముకలు గల శరీరంలోని ఆశను తొలగించి యమపాసము నుండి విడిపించి రేయంబవళ్ళు నాకు జ్ఞానబోధ చేశాడు. నన్ను నిత్య కైంకర్యం అనుష్ఠించేటట్లు ప్రోత్సహించి నన్ను ఉజ్జీవింపచేశారు. ముందులాగా కాదు, నా ఆత్మ ఇప్పుడు స్వామి రక్షణ పొందినది అయ్యింది. 4వ పాసురం. ఒదిగి ఉన్నట్టి క్రూరమైన పాపపు వ్యాధుల్లారా, మీకు సైతం గొప్ప అనార్థం సంభవించింది. ఇక్కడ నా దేహంలోకి దూరకండి. ఇక నాలోనికి చొచ్చిపోవటం మీకు కష్టమే. మరలా చెబుతున్నా, నా లోపలికి దూరకండి. నరసింహస్వామి నివసించ తగిన స్థలమే నా శరీరం. పరాభవం పొందకుండా వెంటనే వెళ్ళిపోండి. నేను మునపటిలాగా లేను సుమా.
నా హృదయం ఇప్పుడు సురక్షితమైంది. 5వ పాసురం. అందమైన పొట్టి రూపంతో ఆ మాయావి అనుగ్రహించి వచ్చి నా మనసులో ప్రవేశించేట్లు చేసుకున్నాను. బలిష్టమైన పంచేంద్రియాలారా, నా దేహం ఇప్పుడు నీలమణి సన్నిధుడైన శ్రీహరికి నిలయమైంది. ఇక మీరు బతకాలని తలిస్తే ఆలస్యం చెయ్యకుండా బయటకు వెళ్ళిపోండి. నా ఆత్మ వెనకటిలా లేదు. ఇప్పుడు పెరుమాళ్ళు రక్షణలో ఉంది సుమా. 6వ పాసురం. క్రూర రూపం ఉన్న ఓ వ్యాధుల్లారా, మీకొకటి చెబుతా వినండి. పశువులను మేపే గోకుల తిలకుడు నా హృదయ మందిరములో నెలకొని ఉన్నాడు సుమా. మళ్ళీ ఇంకా దృఢంగా చెబుతున్నా, సంసార సాగరములో పడద్రోసే పాపకర్మలారా, నా శరీరంతో ఇక మీదట మీకెలాంటి సంబంధం లేదు. ఇందులో నుండి ఇక వెళ్ళిపోండి. తిరిగి రాకుండా నా శరీరం ఇప్పుడు భగవద్రక్షణలో ఉంది. 7వ పాసురం. ఎత్తైన స్తనాలు, సన్నని నడుము, వీటిని కొనయాడుతూ కామకూపములో పడి క్రూరమైన నరకములో దూరి అవస్థపడేందుకు తయారుగా ఉన్నాను. అయితే ఎంబెరుమాన్ అలా నేను కష్టపడకుండా ఉండాలని నన్ను దయతో స్వీకరించి తన వాడినిగా చేసుకొన్నాడు. నావలు సంచరించే సముద్రం వంటి రంగున్న శ్రీహపతి నా పాపాలను తొలగించిన కారణంగా నేను రక్షించబడ్డాను. మునిపిటిలా లేను ఇప్పుడు. 8వ పాసురం. పీతాంబరధారి అయిన పరాత్పరుడు బ్రహ్మోపదేశం చేసే గురువై వచ్చి జ్ఞానానికి నిలయమైన హృదయకోశంలో ప్రవేశించి నా పాపరాశిని తొలగించి నా శిరస్సును తన పాదామృదాంకితం చేశాడు. తన పాదముద్రాంకితం చేశాడు. కాబట్టి నేనిప్పుడు పూర్వంలా లేను. నా హృదయం ప్రస్తుతం సురక్షితమయ్యి ఉంది. 9వ పాసురం. నా శరీరం ఎంబెరుమాన్ పడకగది అయింది. ప్రకాశవంతమైన సుదర్శన చక్రమా, శంఖమా, శత్రు సంహారం చేసే నందక ఖడ్గమా, గదాయుధమా, అష్టదిక్కుల్లో ఉండే దిక్పాలకులారా, మేలుకొని ఉండండి. పక్షిరాజైన గరుత్మంతుడా, నీవు సైతం మేల్కొని ఉండు. భగవంతుని పడకగది అయిన నా శరీరాన్ని మీరందరూ కలిసి రక్షించండి. 10వ పాసురం. ఆదిశేషుడనే తల్పంతో, అందమైన పాలకడిలితో, పద్మాసిని అయిన శ్రీదేవితో, తానును తన మృత్యు బృందంతో కలిసి తన హృదయములో ప్రవేశించిన శేషశయనుడు తన శరీరాన్ని, హృదయాన్ని రక్షించాలని ప్రార్థిస్తున్నారు విష్ణు చిత్తుల వారు. ఈ పాసురాలు మూలంగా పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యం. 5వ పొత్తు 3వ భాగం. తిరుమాలీరుం చోలై ఎంబెరుమాన్లను వెళ్ళవద్దని ఆపడం. తిరుమాలీరుం చోలైలో వేంచేసి ఉన్న నా తండ్రి, నీకు ముందు పుట్టిన 6 బిడ్డలను కంసుడు రాయిపై మోది చంపగా ఆ పుత్రుల గూర్చి దుఃఖిస్తూ ఉన్న దేవకీదేవి గర్భములో 8వ శిశువుగా అవతరించావు. సుడిగుండాలతో కూడి ఉన్న దుఃఖమనే ప్రవాహంలో వ్యాధులకు నిలయమైన నా శరీరం చిక్కుకొంటే, ఆ శరీరానికి అతీతమైన నిన్ను సేవించే భాగ్యం నేను పొందాను. ఇక నిన్ను నాలోంచి పోనివ్వను సుమా. 2వ పాసురం. స్వామి, నిన్ను చుట్టేసుకొన్నాను, వేరెక్కడికి పోనీయను. నీ ఇంద్రజాలంతో నీవెక్కడైనా దాగి ఉన్నావంటే నీ పేరాటిపై ఒట్టు. నీవు ఎవరికి నిజం చెప్పవు. అంతటా పట్టణాలు, పల్లెలు, అన్ని ప్రాంతాలలోని సమస్త జనావళి తమ పాపాలను తొలగించుకొని ఉజ్జీవింపదగిన అనేక పుణ్యతీర్థాలున్న
తిరుమలిరుం చోలైలో వెలిసిన స్వామివి నువ్వే. 3వ పాసురం. దేవా, నీకు కైంకర్యం చేసే భాగ్యం పొందాను. ఎవడో నీచుడికి నమస్కరించుకొని వాడి ఇంటి తలవాకిట నిల్చొని వాడేదో నాకు మేలు చేస్తాడని అనుకుంటే అది నీ మహిమకే లోటు కదా. నీ పాదాలకు మంగళం అని బోయబృందం కొత్తగా పంట కోసిన ధాన్యాన్ని హవిసుగా ఉంచి దానిని నీ ప్రసాదంగా భుజిస్తారు. అలాంటి అందమైన క్షేత్రం తిరుమాలిరుం చోలై. 4వ పాసురం. దేవా, కనిపించిన చోటెల్లా తిరిగి శ్రమించిన నాకు ఎక్కడా నీడ లేదు, నీరు లేదు, నీ పాదఛాయి తప్ప. ఊపిరి పీల్చుకునే చోటంటూ వేరే ఏదీ నేను ఎక్కడా చూడలేదు. పాండవుల దూతగా వెళ్ళి కురుపాండవుల సంధి నిమిత్తం కృత్రిమ బంధుత్వం ఆరోపించుకొని వారి మధ్య చాకచక్యంగా భేదమొనర్చి యుద్ధం చేయించి అంతటా పీనుగులమయం చేశావు. ఆహా తిరుమాలిరుం చోలై స్వామి, ఇక నువ్వే దిక్కు నాకు. 5వ పాసురం. కాలు కదలదు, కన్నీరు నిలవదు, శరీరం వశం తప్పి తల్లడిల్లుతుంది, కంఠధ్వని పైకి లేవదు, గద్గద గాత్రమవుతుంది. నా చేతులు కాళ్ళు కదలడం లేదు. నా మనసు పిచ్చెత్తి నిన్ను పొందాలనే ప్రయత్నిస్తున్నది. చేపలు దూకుతుంటే విస్తారమైన సెలయేళ్లతో పరివేష్టితమైన తిరుమాలిరుం చోలైలోని నా స్వామి, నీకిదే వందనం. 6వ పాసురం. తిరుమాలిరుం చోలైలో నెలకొని ఉన్న సకల లోకనాయక వృషభ ధ్వజుడైన పరమశివుడు, బ్రహ్మ, ఇంద్రుడు తక్కిన ఎవరూ కూడా ఈ జన్మవ్యాధికి ఔషధం ఎరుగరు. వైద్యుడుగా ఉండే ఆచార్యుడైన ఓ నీలమణి వర్ణుడా, ఇక మీదట జన్మలు రాకుండేటట్లు చేసి నీ కోవిలకు ద్వారపాలకునిగా ఉండేటట్లయిన నన్ను అనుగ్రహించవా. 7వ పాసురం. తిరుమాలిరుం చోలై నాథుడా, సంసారం అనే వ్యర్థమైన కడలిలో మునిగి నీ అనుగ్రహం అనే కృపచేత గట్టెక్కిన నాకు అభయం ప్రదానించు స్వామి. చక్రాయుధం, కర్ణతలాలు, ఎర్రని నేత్రాలు, పట్టు పీతాంబరం కలిగి నల్లని ఆకాశం రంగుతో వెలసిల్లే వాడువు కదా నువ్వు. 8వ పాసురం. తిరుమాలిరుం చోలైలోని ప్రభు, నేడు రేపు నిన్న అంటూ గడిచిన మరియు రాబోయే కాలాలు ఎన్నో కదా, యుగాలు ఎన్నో. ఇంతకాలం సంసారం అనే యంత్రములో చిక్కుకున్నా ఇక నన్ను వదిలి పోనీయను నిన్ను. పాండవులను సిక్కింపచేసి శత్రువులు 100 చంపినావు. నా చిత్తం నీకు అంకితం అని తెలియదా స్వామి. 9వ పాసురం. అలనాడు నేను నా తల్లి గర్భస్థుడునయ్యి ఉన్నప్పటి నుండే నీకు కైంకర్యం చెయ్యాలని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు వచ్చి ఇక్కడ నిన్ను కనుగొన్నాను. ఇక నిన్ను నా నుండి పోనివ్వగలనా? ఓ తిరుమాలిరుం చోలై నాయకుడా, బాణాసురుడి 1000 చేతులను నీ శ్రీచక్రంతో త్రెంచి 4 దిక్కుల్లో అవన్నీ చెల్లాచెదురుగా పడేలా చేసి అతన్ని చంపావు కదా. 13వ పాసురం. జనాలు స్నానం చేసే అనేక సెలయేళ్లున్న తిరుమాలిరుం చోలైలో ఉన్న లోకేశ్వరుడి పాదాలకు చేసే కైంకర్య విధానం గురించి స్వర్ణమయ భవనాలు గల శ్రీ విల్లుపుత్తూరు విష్ణుచిత్తుల వారు సాయించిన ఈ 10 పాసురాలను పారాయణం చేయగల ప్రవీణులు ముల్లోకాలను కొలిచిన విష్ణుమూర్తికి దాసులు కాగలరు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యం. 5వ పొత్తు 4వ భాగం.
ఎంబెరుమాళ్ళు తన మనసులో చేరి ఉన్నందున తనకు కలిగిన క్షేమాలను తెలుపుతూ ఆళ్వారు స్తుతించడం. 1వ పాసురం. ఆకాశం అంటుతున్నంత ఎత్తైన శిఖరాలతో కూడిన చల్లని తిరువెంకటగిరిలో వేంచేసియున్న తిరుమలేశ, లోకాలను సుఖింపచేసే పరిపూర్ణుడా, దామోదర, చతురుడా, నా ఆత్మలో నా శరీరములో నీ శంఖచక్ర చిహ్నాలను ముద్రించుకొన్న నీ కృప కోసం ప్రార్థిస్తున్నా. నీ మనసులో నా గురించి నీవేమనుకుంటున్నావో. 2వ పాసురం. గరుడాళ్వారుని వాహనంగా అధిరోహించే ఓ పరమపురుష, దిక్కులేని నన్ను నువ్వు అంగీకరించిన తర్వాత జన్మసాగరం ఎండిపోయి నేను ఉన్నత పదవినే పొందగలిగాను. నా ఆత్మను పాడు చేసే పాప సమూహం అంతా నిప్పులో పడి కాలుతోంది. ఆశ్చర్యమే, జ్ఞానామృత నది ప్రవాహం పైపెచ్చు ఎక్కువయ్యి నోటిదాకా పైకి వచ్చి తలకు పైగానే ప్రవహిస్తోంది. ఆ జ్ఞానానంద ప్రవాహంలో నేను మునిగి అమితానంద కందళిత హృదయార విందుడునయ్యాను. 3వ పాసురం. నా ప్రభు, నా కులదైవమా, నా నాయకుడా, నీ అనుగ్రహం వల్ల నేను పొందిన సత్ఫలితం ఈ లోకంలో ఎవరు పొందగలరు? భూతాల్లా పిశాచాల్లా క్రింద పడత్రోసి అణిచివేసే లౌకిక పాపాలు అన్నీ చప్పుడు చెయ్యక పారిపోయి తుప్పుల్లో దూరి దాక్కున్నాయి కదా. 4వ పాసురం. సముద్రం చిలికి అమృతం తీసి కలశాన్ని నింపినట్లు శరీరం ద్రవించి నోరు తెరచి చేతులు జోడించి నిన్ను నా హృదయ కలశములో నింపుకొన్నా. ఇంకా జనాలను క్రూరంగా దండించే మృత్యువు నా ఆజ్ఞకు లోబడి ఉండే చోటికి చేరదు. కొండంత భుజాలు కల చక్రపాణి, శార్ఘమనే ధనస్సు కలిగిన దేవా, నీకు వందనం ప్రభు. 5వ పాసురం. బంగారాన్ని తెచ్చి దాన్ని వన్నె కనుగొనడానికి ఆకురాయిపై రాసేట్లుగా నిన్ను నా మనసులో ఎలాంటి మార్పు లేక కొలుస్తున్నాను. నిన్ను నాలో వేంచేసి ఉండేలా చేసుకున్నాను, నాలోనే ఉంచుకున్నాను. నీచుడునైన నన్ను నీయందు ఉంచాను. 6వ పాసురం. నీ విక్రమం గురించిన సంఘటనలను ఒకటి విడవక నా మనసునే గోడపై చిత్రాలుగా లిఖించుకున్న క్రూరమైన రాజులు నశించడానికి గొడ్డలిని కుడిచేత ధరించిన ఓ పరశురామ, నాలోనికి వచ్చేసావుగా, నీవిక ఎక్కడకు పోగలవు. 7వ పాసురం. మహామేరు పర్వతంపై మీనధ్వజం నాటిన పాండ్యరాజులాగా శ్రీయుతమైన నీ ఎర్రని పాదాలను నా తలపై అలంకరించావు. ఏనుగు దంతం విరిచావు, మల్లుర్ని చంపావు. ఇలా అంతం లేని నీ తిరునామాలను కీర్తిస్తూ కాయి గావించి నా నాలుక ఇలా ఉండే నన్ను నీవు సొంతం చేసుకున్నావుగా. ఆహా, ఎంతటి భాగ్యం. 8వ పాసురం. సుదర్శన చక్రం చేతిలో ధరించిన సర్వశక్తిమంతుడవైన పరాత్పర, అనంతాళ్వారుపైన గరుడాళ్వారుపైన నీవు ఉంచిన ప్రేమను కొద్ది చేసి నా హృదయములో నిలిచి నన్ను ఉజ్జీవింపచేశావు. ఇలాంటి నీ సౌలభ్యం అనుసంధించి మనసు కరిగి నీ విశ్వకారాన్ని ఊహించి సుఖించాను. ఓ చక్రధారి. 9వ పాసురం. చల్లని సముద్రములో పడుకోవడం మరిచి పరిగెత్తి వచ్చి నా మనసనే కడలిలో సుఖంగా విశ్రమించగల మణాళ నంబి, మాయావి అయిన శ్రీకాంత రమణుడా, సాటిలేని కడలిలోనూ ఆదిత్యుడులోనూ శ్రీ వైకుంఠంలోనూ ఉంటున్న నన్ను నీవాడిగా చేసుకున్నావే, నాది ఎంతటి భాగ్యం. 10వ పాసురం. పెద్ద పర్వత శిఖరంపై ప్రకాశించే తెల్లని పెద్ద జెండాలాగా ప్రకాశవంతమయ్యి నా మనసులో విరాజిల్లే ఓ తేజస్వరూపి, ఓ
ఉత్తర దిశలోని పాలసముద్రం, వైకుంఠం, ప్రాకారాలున్న ద్వారక, వీటిని విడిచి నాలో నివసిస్తున్నావే. ఇదేమి నీ వాత్సల్యం, వర్ణించడం నా తరమా? వైదిక కులములో జన్మించిన విష్ణుచిత్తుల వారి మనసులో నెలకొన్న గోపాలుడిని, నీలమేఘశ్యాముడిని, గోప వృషభుడిని, అమరులకధిపతిని, సనక సనందాదులకు పరమ భోగ్యుడవైన వాడివి. సర్వేశ్వరుడిని కీర్తించేవారు స్వామి నీడలాగా పెరమాళ్ళు సమీపములోనే ఉండగలరు. దీనినే సామీప్యం మోక్షం అంటారు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం, పెరియాళ్వారు తిరుమూలి సంపూర్ణం.